హే హాయ్ పీపుల్, వెల్కమ్ టు గుల్టే బ్రో. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే గోదావరి గట్టుపైన సినిమా చూసి వస్తున్నా. నాకు జెన్యున్గా చెప్పాలంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి అన్నీ వరుస పెట్టి కొడుతున్నాయి కదా మూవీస్. సడన్గా కొంచెం ప్లెజెంట్గా ఒక రిలీఫ్గా అనిపించింది అనమాట. అండ్ ఐఎమ్ జెన్యున్లీ సర్ప్రైజ్, లైక్ రియలీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు ఇట్ ఫెల్ట్ లైక్ అ వెరీ 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 రొటీన్ అని చెప్పాలంటే కొంచెం అవుట్డేటెడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అనిపించింది. సినిమా చూస్తే కథ పరంగా అదేమీ అంత కొత్తగా లేదు, టు బి వెరీ ఆనెస్ట్. ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. ఇటువంటి సీన్లు, ఇటువంటి స్టోరీస్ చాలాసార్లు ఇంతకుముందు చూసాం కదా అనే ఫీలింగే కలుగుతుంది. సో ఆబ్వియస్లీ కొత్తదనం అనేది లేనప్పటికీ ఆ క్యారెక్టర్స్ కానివ్వండి, ఆ మూమెంట్స్, ఆ సీన్స్ అవన్నీ క్యూట్గా ఉండే. అండ్ ఈ సినిమాలో నా ఫేవరెట్ పార్ట్ ఏంటి అంటే వితౌట్ ఏ డౌట్ అది సుదర్శన్ గారు ప్లే చేసిన రెహమాన్ అనే క్యారెక్టర్. చాలా రోజుల తర్వాత ఏంటి మనకి చూస్తాం కదా హీరో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, చాలా రోజుల తర్వాత దో సీన్స్ వర్ ఫన్నీ ఇన్ అ ఫిల్మ్. అండ్ మేజర్ 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 ప్రాప్స్ టు సుదర్శన్. అసలు ఆయన రెహమాన్ అనే క్యారెక్టర్ ఆయన ఉన్నంతసేపు నవ్వొస్తూనే ఉండింది నాకైతే పర్సనలీ. ఆ జోక్లు, ఆ కౌంటర్లు, ఈ సీన్ ఏంటి కొంచెం డల్ గా ఉంది అనే లోపు ఆ క్యారెక్టర్ వస్తే ఆ సీన్ బెటర్ అయిపోద్ది. సో ఆ క్యారెక్టర్ ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. అండ్ ఆ క్యారెక్టర్ ఎప్పుడెప్పుడైతే స్క్రీన్ మీద ఉండదో ఐ వాజ్ మిస్సింగ్ దట్ క్యారెక్టర్. లైక్ వైజ్ ఒక మర్దల్ క్యారెక్టర్ ఒక ఆవిడ ఉంటుంది అన్నమాట. షీఈస్ లైక్ చాటర్ బాక్స్, లైక్ మాట్లాడుతూనే ఉండే ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడల్లా ఫన్నీగా ఉన్నింది. అండ్ ఇంకొకటి మ్యూజిక్ బై నాగవంశీ అంట. ఐ థింక్ హీస్ అ డెబ్యూటాంట్. అసలు ద మ్యూజిక్ ఈస్ టూ గుడ్. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. ఆ సాంగ్స్ అన్నీ కూడా ఫస్ట్ టైమే విన్నా. సో సాంగ్స్ బాగున్నాయి. అండ్ బీజిఎం అయితే అసలు ఆ వైబ్స్ అంటారు కదా, జస్ట్ గెట్స్ ద వైబ్స్ రైట్. రెండు విషయాలు దే మేడ్ ద ఫిల్మ్ వెరీ ఈజీలీ వాచబుల్ ఫర్ మీ. ఇప్పుడు స్టోరీకి వస్తే స్టోరీ ఇట్స్ ట్రైలర్ చూసుంటే మీకు ట్రైలర్ లేదుందో అదే. నాకు నచ్చింది ఏంటి అంటే ఆ ఓల్డ్ స్కూల్ చామ్ అంటాం కదా. ఇప్పుడు ఏదన్నా ఒకటే, ఇప్పుడు ఒక థిన్ లైన్ ఉంటుందండి. అదేంటంటే సినిమా కానీ నచ్చకపోతే, పాత రకంగా సినిమా ఓల్డ్ స్కూల్ సినిమా లాగా అనిపిస్తే అది నచ్చకపోతే ఇది ఒక 20 ఏళ్ళ ముందు రావాల్సిన సినిమా లాగా అనిపిస్తుంది. నేను కూడా చాలా రివ్యూస్లో చెప్పున్నా. సినిమా నచ్చింది అనుకోండి, 20 ఏళ్ళ ముందు వచ్చిన మంచి సినిమాలు ఉంటాయి కదా అది గుర్తొస్తుంది. అదొక నాస్టాలజిక్ త్రోబ్యాక్ లాగా అనిపిస్తుంది. నాకు గోదావరి గట్టుపైన ఈ సెకండ్ కేస్. ఈవెన్ దో ఐ నో దట్ ఇట్ ఫీల్స్ వెరీ ఓల్డ్ స్కూల్, ఇట్ ఈస్ ఓల్డ్ స్కూల్ ఇన్ ఏ గుడ్ వే అనిపించింది. లైక్ 2000s సినిమా లాగానే ఉన్నింది, బట్ ఇన్ అ గుడ్ వే, విచ్ ఈస్ ప్రిసైజ్లీ వై నాకు ఆ ఫ్యామిలీ సీన్స్ కానివ్వండి, లైక్ సెకండ్ హాఫ్లో ఒక హోల్ సీక్వెన్స్ ఉంటుంది. రాజు, సుమంత్ ప్రభాస్ ప్లే చేసిన క్యారెక్టర్, అతని ఇంట్లో అతని ఫ్యామిలీతో, అక్కడ సుదర్శన్కి ఎక్స్ట్రా ఒక బ్లాక్ కూడా వస్తుంది అనమాట. ఆల్ దీస్ థింగ్స్ దే ఫెల్ట్ వెరీ క్యూట్. అందుకే కొన్ని చోట్ల ఈ ఫ్యామిలీ సీన్స్ ఇవన్నీ ఎక్కడో లైట్గా త్రివిక్రమ్ టచ్ కనిపిస్తుంది. ఇంతకుముందు మేబీ ఆ సినిమా ఒక నువ్వే కావాలి, ఒక నువ్వేనో అటువంటి దగ్గర మనం చూస్తున్నామే అనిపించినప్పటికీ అక్కడ ఉన్న ఎమోషన్ నీట్గా ఉండడం వల్ల అది అంతగా ఇబ్బంది పెట్టలేదు నన్ను అయితే. సో ఇవన్నీ నచ్చాయి నాకు. ఆన్ ద ఫ్లిప్ సైడ్ నాకు పెద్దగా వర్క్ అవ్వనిది ఏంటి అంటే, లవ్ స్టోరీ అనేది ఒకటి స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ అమ్మాయి వైపు నుంచి లవ్ అనేది ఎందుకు స్టార్ట్ అయిందని ఒక రీజన్ ఇస్తారు. ఎట్ వాట్ పాయింట్ డిడ్ షీ స్టార్ట్ ఫాలోయింగ్ ఫర్ హిమ్ అనేది. అది సినిమాలో ఒక సీన్ తర్వాత మొదలవుతుంది. అది అస్సలు కన్విన్సింగ్ గా లేదు. ఏమో మరి దానికి వేరేది ఏదన్నా రాసుకుని డిలీట్ చేసేసారా, లేకపోతే మనం మిస్ అయిన కాంటెక్స్ట్ ఏదన్నా ఉందా? ఇట్ ఫెల్ట్ వెరీ వెరీ అన్రీజనబుల్. సినిమా మొత్తంలో నాకు ఎక్కడా కూడా ఏది కూడా నాకు ఏమంటే క్రింజ్ అని అనిపించాలి. ఐ డోంట్ యూజ్ దట్ వర్డ్ వెరీ ఈజీలీ, బట్ ఆ ఒక్క బిట్ తను ఇతనితో ఎలా ప్రేమలో పడింది, ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూస్తున్నప్పుడే ఎబ్బెట్టుగా అనిపించింది. అది అస్సలు కన్విన్సింగ్గా లేదు. అండ్ ఒక లవ్ స్టోరీకి అది ఇంపార్టెంట్ కదా. అండ్ రెండోది జగపతి బాబు గారి క్యారెక్టర్ ఉంది కదా, అది అంటే ఎస్, ఇప్పుడు ఆయన్ని మనం చాలాసార్లు వెరీ వెరీ హైలీ ఇంటెన్స్ యాంటాగనిస్ట్గా చూసి, హియర్ హిస్ క్యారెక్టర్ ఇస్ అ వెరీ నార్మల్ ఫాదర్. ఎందుకు ఆ పర్ఫార్మెన్స్ కూడా ఇట్ ఫెల్ టూ ఇంటెన్స్ ఫర్ దిస్ స్టోరీ. అండ్ సరే, ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఇంటెన్స్గా ఉంటే కనీసం బీజిఎం అయినా కంట్రోల్ చేయాలి కదా. లైక్ అక్కడ కూడా మోస్ట్ ఒక సైకాటిక్ జోన్లో కొట్టేసి, ఇప్పుడు ఆ క్యారెక్టర్ నేను చూస్తే మనకి లిటరలీ ఇప్పుడు ఈ కూతురుని ఏంటి ఏమన్నా హానర్ కిల్లింగ్ చేసేస్తాడా అనే జోన్లో అంత ఇంటెన్స్గా ఉంటాడు ఆయన. బట్ అది కాదు క్యారెక్టర్, అది కాదు ఈ సినిమా వరల్డ్ కదా. సో ఐ ఫెల్ట్ అది కూడా కొంచెం టోన్ డౌన్ చేసుకుంటే మేబీ ఆ క్యారెక్టర్కి కొంచెం ముందుగానే హ్యూమనైజ్ చేసి ట్రై చేశారు అప్పటికి, బట్ ఇంకా చేసుకుంటే
ఇంకా ఎక్కువ కన్విన్సింగ్గా ఉండేది అనిపించింది అదొకటి. అండ్ ద క్లైమాక్స్ ఇట్ ఫెల్ట్ ఇక్కడ అయిపోయిందిగా, రెజల్యూషన్ అయిపోయిందిగా అని అనిపించిన తర్వాత కూడా చాలాసేపు వెళ్తుంది సినిమా. సో అది కొంచెం ఏంట్రా వెళ్తూనే ఉంది ఏంటి అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే ఇక్కడ ఒక కాన్వర్జేషన్, అక్కడ ఒక కాన్వర్జేషన్, మళ్ళీ ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇంకొక లొకేషన్ మార్చి ఇంకో కాన్వర్జేషన్, ఏంటి ఇదంతా కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయిపోయాక. అండ్ ఎండింగ్ కూడా కొంచెం దాన్ని షేప్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ యా, ఓవరాల్ థియేటర్లో చూసి తలనొప్పి రాలేదురా బాబు, ఇబ్బంది పెట్టలేదు, ఒక స్మైల్తో థియేటర్ నుంచి బయటికి పంపించిన సినిమా. నేనైతే చెప్పా కదా, చాలా చాలా చోట్ల నవ్వుకున్నాను నేను. ఒక ప్లెజెంట్ వైబ్తోనే నేనైతే థియేటర్ నుంచి బయటకు వచ్చా. అండ్ ఐ జెన్యూన్లీ హోప్ చూసే వాళ్ళకు కూడా అలానే ఉంటుందని. అండ్ సో ఫైనల్లీ స్టోరీలో న్యూనెస్ అనేది లేనప్పటికీ ఇట్ హ్యాస్ అ వెరీ ఒక స్వీట్ క్వాలిటీ, ఎండియరింగ్ క్వాలిటీ ఒకటి ఉంటుంది క్యారెక్టర్స్కి, వాటన్నిటికీ. అది కాంపెన్సేట్ చేసింది నాకైతే. సో యా, దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు Gultepro for more reviews and interviews. Thank you.